ఇవాళ పత్రికల్లో వచ్చింది. ఒరిస్సా నుంచి థర్మల్ తెచ్చుకుంటున్నాము తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు అని. మన దగ్గరనే ఉన్న తర్వాత బయట నుంచి ఎందుకు అనేది ఒక సింపుల్ ప్రశ్న. టోటల్గా మనకు 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తెలంగాణ జెన్కోకు ఉన్నది థర్మల్ రంగం లోపల. దీనికి ప్రధాన ఇంధనము బొగ్గు. అయితే ఈ 8,000 మెగావాట్లు పూర్తి సామర్థ్యంతో ఒక సంవత్సరము విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మనకు సుమారు 30 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. 30 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. దీనికి కావలసినటువంటి కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆదేశాలకు అనుగుణంగా కోల్ ఇండియా లిమిటెడ్ వారు కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే మనకు యాదాద్రికి మరియు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు, అదే రకంగా కొత్తగూడెంకు సింగరేణి నుండి మనకు బొగ్గు కేటాయింపులు ఉన్నాయి. ఇదే సమయం లోపల సింగరేణి బొగ్గు ఉత్పత్తి మాత్రమే కాకుండా సింగరేణి కూడా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగం లోపలికి కూడా ప్రవేశించడం జరిగింది. వారికి మంచిర్యాల సమీపంలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రం ఉన్నది. అదే సందర్భం లోపల వాళ్ళు సోలార్ లోపల కూడా ఎంటర్ అయినారు అనమాట. సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నట్టు సింగరేణి సంస్థ జెన్కో ఆధ్వర్యంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ కావచ్చు, ఇంకా మిగతా థర్మల్ పవర్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయకపోవడం వల్ల ఈ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నది. అదే సమయం లోపల నాణ్యమైన బొగ్గు రాకపోవడం వలన పొల్యూషన్ అంటే ఈ కాలుష్యము పెరగడము, తర్వాత జనరేటర్లు సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయలేకపోవడము తదితర సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే తెలంగాణ జెన్కో సింగరేణి సంస్థకు ఒక అధికారికంగా ఒక లేఖ రాయడం కూడా జరిగింది, నాణ్యమైన బొగ్గును సరఫరా చేయమని రిక్వెస్ట్ చేస్తూ. అదే సందర్భం లోపల సింగరేణి నాణ్యమైన బొగ్గు సరఫరా చేయడం లేదు అనే ఉద్దేశంతో జెన్కో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నదనమాట. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయమని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్న మీదట కేంద్రము కోల్ ఇండియా లిమిటెడ్ ఆధీనంలోనే వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఈ మహానది ఈ కోల్ ఫీల్డ్స్ నుంచి 50 లక్షల టన్నులు అంటే 5 మిలియన్ టన్నులు మన జెన్కోకు అలాట్మెంట్ కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు ఈరోజు పత్రికల్లో వచ్చింది. ఇదే సమయం లోపల సింగరేణి తన సొంత అవసరాలకు అంటే జైపూర్లోని థర్మల్ పవర్ ప్లాంట్కు, సింగరేణి ఆధీనంలోని ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్కు కావాల్సినటువంటి బొగ్గును ఈ 2 రోజుల క్రితం ఒరిస్సాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి, నైనీ బొగ్గు గని నుండి కూడా దిగుమతి చేసుకున్నారు. అంటే అదొక సుమారు 1130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పత్రికలో వచ్చిన దాని ప్రకారం ఇది మన థర్మల్ ప్లాంట్ నుంచి, జైపూర్ నుండి. అక్కడి నుంచి మొన్న బొగ్గు దిగుమతి అంటే ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. అంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది అంటే ఏంటంటే, సింగరేణి తన సొంత అవసరాలకు కూడా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసుకొని అందుబాటులో పెట్టుకోకపోవడం వల్లనే ఈరోజు జెన్కో కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి నాణ్యమైన బొగ్గు కోసము రిక్విజిషన్ పెట్టుకోవడం జరిగినట్టుంది. లేకనా మన దగ్గరనే క్వాలిటీ బొగ్గు ఉంటుందని, శ్రేష్టమైందని ఆ మధ్య అన్నారు కదా. యాక్చువల్గా మన దగ్గర భూపాలపల్లి, మనుగూరు ప్రాంతాల లోపల చాలా నాణ్యమైనటువంటి బొగ్గు అందుబాటు లోపల ఉన్నది. నాణ్యమైన బొగ్గు దొరుకుతుంది మనకు. వైటీపీఎస్కు అంటే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు G9 గ్రేడ్ బొగ్గుకు అది డిజైన్ చేశారు బాయిలర్. అంటే కేటాయింపులు కూడా G9 బొగ్గనే ఉంది. అదే సమయం లోపల మనుగూరుకు మరియు కొత్తగూడెంకు G10, G11 కేటాయింపులు ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు అంటే ఈ సింగరేణి అనధికారికంగా చెప్తున్న వాదన ఏంటంటే, జెన్కోలు సింగరేణికి కట్టాల్సినటువంటి బకాయిలు పేర్కొపోవడం వల్ల సింగరేణి యాజమాన్యము ప్రైవేటు బొగ్గు అవసరమున్న ప్రైవేటు వారికి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం జరుగుతున్నది. విధి లేని పరిస్థితుల లోపల జెన్కోకు G15, G16, G13 ఈ రకంగా అంటే అవసరమైన మేరకు నాణ్యత లేని బొగ్గును జెన్కోకు కేటాయించడం జరుగుతున్నట్టు వినపడుతుంది అనమాట. గ్రేడ్ 9, 10 వరకు కూడా మంచి నాణ్యమైన బొగ్గు
అది 13, 14, 15 వరకు కూడా బొగ్గు వస్తుంది. దానివల్ల ఇంకోటి ఏంటంటే పల్వరైజ్డ్ కోల్ కూడా రావడం లేదు. అంటే బొగ్గు బోల్డర్స్ లాగా రావడం వల్ల దాన్ని ఎఫిషియన్సీ పడిపోతుంది అనమాట. అంటే ఎట్లుండాలి బొగ్గు, ఎట్లా రావాలి? పల్వరైజ్డ్ అంటే నాణ్యమైన బొగ్గు ఎంత పల్వరైజ్ అయి ఉండి ఎంత బోల్డర్స్ కాగా పెద్ద పెద్ద పెళ్ళల్లాగా కాకుండా నిర్ణీత సైజు మేరకే రావాలన్నమాట. ఓకే ఓకే, చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా. అంటే దాన్ని పౌడర్ చేసి దాన్ని 100% మండించినప్పుడే దాని ఉష్ణోగ్రత వస్తుంది మనకు. కెలరిఫిక్ వాల్యూ అంటాం కదా మనము, జీసీవీ అంటాం, గ్రాస్ కెలరిఫిక్ వాల్యూ అంటాం అనమాట. మనకు అవసరమైన కేలరీల వరకు దాన్ని మండించి ఆ ఉష్ణోగ్రత ద్వారా మనము విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు G1 G2 కూడా ఉంటాయి దాంట్లో గ్రేడ్లు? మన దగ్గర లేవు, మన కేటాయింపులు GA9 నుంచే ఉన్నాయి. ఓకే, అంటే ఆ క్వాలిటీ మాత్రం మన దగ్గర ఉన్నాయి. మన డిజైన్ కూడా 4500 జీసీబీ నుంచి మొదలు పెడితే 5500 జీసీబీ వరకు కూడా వాడుకోవచ్చు మనం. జీసీబీ అంటే? జీసీబీ అంటే గ్రాస్ క్యాలరిఫిక్ వాల్యూ అంటాం అనమాట. 4500 కిలో క్యాలరీల ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది అనమాట. ఓకే, వీటిని మండించడం వల్ల. ఎన్టీపీసీ అటువంటి వాళ్ళు కూడా ఎన్టీపీసీకి కూడా సింగరేణి బొగ్గు వాడడం లేదనమాట. వాళ్ళు కూడా ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్, మిగతా కోల్ ఇండియా లిమిటెడ్కు సంబంధించినటువంటి అక్కడి నుంచి తెప్పించుకుంటా ఉన్నారు. నాణ్యమైన బొగ్గు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తెప్పించుకొని ఉత్పత్తిని పెంచుకోవడము, సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసుకోవడం అనేది ప్రభుత్వ ఉద్దేశము. అందుకని చెప్పి చేసినట్టున్నారు. మోరోవర్ అక్కడ ఉన్నటువంటి కోల్ కాస్ట్ కూడా 2300 పర్ టన్ అంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు అవి ఇంక్లూడ్ చేసుకుంటే కూడా సింగరేణి ఇస్తున్న బొగ్గు కంటే కూడా అది చౌకగా లభ్యమవుతుంది అని చెప్పి అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే గత 2.5 సంవత్సరాలుగా నాణ్యమైన బొగ్గు లభించకపోవడం వల్ల సుమారు 8,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని నష్టపోవడం జరిగింది. అంటే న్యాచురల్గా 800 మెగావాట్ సామర్థ్యం ఉన్నటువంటి యూనిట్ 600 మెగావాట్ వరకు కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నది నాణ్యమైన బొగ్గు లేకపోవడం. అందుకని చెప్పి ఈ వ్యవహారం అంతా కూడా బొగ్గు చుట్టే అల్లుకొని ఉన్నదనమాట. నాణ్యమైన బొగ్గు లభించినట్టయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తన సామర్థ్యం మేరకు పనిచేయడానికి వీలుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నాణ్యమైన బొగ్గును అందుబాటులో ఉంచాలి. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, ఇప్పుడు మనకు YTPS భారతదేశం లోపలనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం లోపల నెలకొల్పబడిన అతిపెద్ద పవర్ ప్లాంట్. 4000 మెగావాట్లు. ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ ఆధీనం లోపల ఎక్కడ కూడా అంత అంటే ఎన్టీపీసీ ఆధ్వర్యం లోపల ఉన్నాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వము టేకప్ చేసినటువంటి బిగ్గెస్ట్ పవర్ ప్లాంట్ అది చెప్పొచ్చు. ఇప్పుడు మనకెందుకు క్వాలిటీ బొగ్గు? మన భూపాలపల్లి తీసుకొని దాంట్లో వచ్చింది మండించినప్పుడు G13, G14, G15 వస్తున్నది అని అర్థం. G9 క్వాలిటీ రావాల్సిన స్థానం లోపల G15, G14 క్వాలిటీ ఉన్న బొగ్గు వస్తున్నది. కాబట్టి మేము సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగడం లేదు, విద్యుత్ ఉత్పత్తి నష్టపోతున్నాము. అంటే విద్యుత్ ఉత్పత్తి నష్టపోవడం వల్ల జనరేషన్ రాదు కదా, జనరేషన్ రానప్పుడు యూనిట్స్ లాస్ అయితే ఉన్నాము. దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, యూనిట్ కాస్ట్ పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, దానివల్ల బూడిద ఎక్కువ వస్తుంది, పరిసరాలు కాలుష్యానికి గురవుతాయి. ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి దాంతోపాటు. అందువల్ల నాణ్యమైన బొగ్గు కోసమే మహానది ఫీల్డ్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నించినట్టుంది. అందుకు గాను అనుమతులు కూడా లభించినాయట. 50 లక్షల టన్నులు అంటే 5 మిలియన్ టన్స్. ఎన్ని రోజులకు అది? ఎన్నేళ్ళు? 5 మిలియన్ టన్నులు అంటే దీన్ని బ్లెండింగ్ చేసుకోవడమే సరిపోదు. మనకు రిక్వైర్మెంట్ 30 మిలియన్ టన్స్ ఉంది. 30 మిలియన్ టన్స్లో పర్ ఇయర్ 30 మిలియన్ టన్స్లో అక్కడ నుంచి 5 మిలియన్ టన్స్ వస్తుంది. మిగతా 25 మిలియన్ టన్నులు సింగరేణి సప్లై చేయాల్సిందే.